హాయ్ అండి. నా రివ్యూస్‌కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి 'ధీమన్ పవన్' గురించి అయితే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. తను స్టార్టింగ్ నుంచి ఫిజికల్ గేమ్స్‌లో అయితే చాలా చాలా బాగా ఆడారు. అండ్ తను ఒకరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదని చెప్పేసి 'బిగ్ బాస్' హౌస్‌లో క్లియర్‌గా చాలామంది కూడా చెప్పారు. రీతు కూడా కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే అసలు స్టార్టింగ్ వచ్చినప్పుడు 'ధీమన్ పవన్' గురించి చాలామందికైతే తెలవదు. తనకి యూట్యూబ్ ఉంది కాదంటలేము. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ అయితే స్టేజ్ మీదకొచ్చాడో అండ్ తను ఒకసారి చెప్పారు మా నాన్నకి ఇలా ఉంది అని చెప్పేసి. కానీ తర్వాత పొజిషన్ ఏంటి అంటే వాళ్ళ నాన్నకి క్యాన్సర్ అనేది చాలా వరకు వచ్చేసింది బాడీలో అని చెప్పేసి దానికి చాలా ఖర్చు అయిపోతుంది. మా నాన్నని ఎలా అయినా కూడా నేను హాస్పిటల్కి తీసుకుపోవాలి, తన ఖర్చులు కూడా మొత్తం వెళ్ళాలి, మెడిసిన్కి వెళ్ళాలి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ నాగార్జున గారు కూడా ఒకానొక టైంలో వాళ్ళ నాన్నగారు కూడా క్యాన్సర్తో చనిపోయారండి. అండ్ ఇంకొకటి 'ధీమన్ పవన్' చెప్పినప్పుడు తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాగార్జున కళ్ళల్లో. సో నేనేమనుకుంటున్నా అంటే టాప్ 3లో 'ధీమన్ పవన్' ఖచ్చితంగా ఉండబోతున్నాడు. అండ్ ఇంకొకటి క్యాష్ ఆఫర్ చేసినప్పుడు నాగార్జున గారు ఫోర్స్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తను క్యాష్ తీసుకోవాలి ఖచ్చితంగా అనేది నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామనర్స్ని బయట నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళని గెలిపించడానికి ట్రై చేయండి. నాకు తనుజ మీద ఎలాంటి ఏమంటారు కోపం గిట్లా ఇంకేమీ లేదు. విన్నర్ మహిళ అవ్వాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అయినా ఏముంటుందండి బిగ్ బాస్లో విన్నర్ ఎవరైతే ఏముంది, లేడీస్ అయితే ఏముంది, జెంట్స్ అయితే ఏమున్నది. కానీ మీరు ఒకరి ఆటని అండ్ ఇంకొకటి వాళ్ళు ఉండే విధానాన్ని, వాళ్ళు ఆడే గేమ్లో వాళ్ళు జెన్యూన్గా ఉన్నారా, తొండిగా ఆడుతున్నారా, ఇవన్నీ గమనించి ఓటేయండి.